గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఆర్థరైటిస్కి సంబంధించి టైప్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. మన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు 60+ ఏజ్లో చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు 30+ వాళ్ళలో కూడా ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే రీజన్స్ ఏంటి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీరు ఆర్థరైటిస్ సమస్య అనేటువంటి ఇంతకుముందు కనుక చూసినట్లయితే అప్పుడు ఒక 50 years తర్వాతనే మనకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నట్లయితే కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన, సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే చిన్న వయసు వాళ్ళలో కూడా ఆర్థరైటిక్ చేంజెస్ అనేది గమనిస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా మనకేంటంటే చిన్న వయసులో ఉండేటువంటి ఆర్థరైటిస్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది కానీ ఇది ఎక్కువగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మనకు థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళల్లో, లేదా టైప్ 1 డయాబెటీస్ లాంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళలో ఈ ఆర్థరైటిక్ చేంజెస్ అనేటువంటివి కనబడవచ్చు. అది కాకుండా మనకేంటంటే కొన్నిసార్లు అంటే మన యొక్క జీవనశైలిలో ఉన్నటువంటి మార్పుల వల్ల, అంటే మనం చేసేటువంటి పని వల్ల కావచ్చు, వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉండడం వల్ల మన వెన్నెముకల్లో చేంజెస్ రావడం కానీ, అంటే అంటే తల నెక్ పెయిన్ కానీ, లేదా నడుము నొప్పి కానీ ఇలాంటివి మనకు ఏజ్ వాళ్ళల్లో అయినా కూడా మనం చూస్తున్నాం. అంటే ఎక్కువగా వాళ్ళు నిలబడి పనిచేసే వాళ్ళల్లో కానీ, లేదంటే ఎక్కువ సమయం కంటిన్యూస్గా కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఇలాంటి చేంజెస్ అనేటువంటివి చిన్న వయసు అయినప్పుడు, అంటే బిలో 30 years 20 years లోపు వాళ్ళలో కూడా ఇలాంటి కండిషన్స్ మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటిలో టైప్స్ గురించి చెప్పండి. మనకు ఆర్థరైటిస్ అంటే దీనికి వచ్చేసి మనకు జాయింట్ పెయిన్స్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ని మనము ఆర్థరైటిస్ అంటాం. అయితే ఈ జాయింట్ పెయిన్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే జాయింట్ లోపల వస్తుందో అప్పుడు మనకి ఆ జాయింట్ అనేటువంటిది వాపుకు గురి అవ్వడము, విపరీతమైన పెయిన్ ఉండడము, తర్వాత ఆ జాయింట్ చుట్టూ కూడా మనకు రెడ్నెస్ అనేది కనిపించడము, టచ్ చేసి చూసినట్లయితే టెండర్నెస్ ఉండడము, మూమెంట్స్ అనేటువంటివి ఇంపాసిబుల్ అవ్వడము, లేదంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉండడము, లేదా పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండడం అనేటువంటివి ఈ ఆర్థరైటిస్ లోపల చూస్తూ ఉంటాం. ఆర్థరైటిస్ లోపల మనము చాలా రకాలైనటువంటి టైప్స్ ఉంటాయి. అంటే మెయిన్గా మనకు కారణాలను బట్టి ఈ ఆర్థరైటిస్ని నేమింగ్ చేయడం అనేది జరుగుతున్నది. మనకు దాదాపుగా ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్లయితే 100-200లకు పైగా మనకు టైప్స్ ఉంటాయి. మెయిన్గా మనం ఈ ఆర్థరైటిస్ లోపల సాధారణంగా ఎక్కువగా మనము రోజు ఎదురుపడేటువంటి సమస్యలు వచ్చేసి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి కామన్గా చూస్తూ ఉంటాం. అలానే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి ప్రాబ్లం కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, యాంకైలోజింగ్ స్పాండిలైసిస్ అనేది ఇలాంటి సమస్యలు అంటే SLE ఇలాంటి వాటిని ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో టైప్స్ చెప్పారు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, ఇంకా గౌటీ ఇలాంటివి. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ వైజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారా? డెఫినెట్గా. అంటే మనం ఏంటంటే టైప్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేటువంటి ఆర్థరైటిస్ ఎలాంటి ఆర్థరైటిస్ అయినప్పటికీ అది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, వీటన్నిటిల్లో కామన్గా చూసేటువంటి సిమ్టమ్స్ వచ్చేసి మనకు పెయిన్ అనేటువంటిది కనబడడము, మూమెంట్స్ అనేటువంటివి డిఫికల్ట్ అవ్వడము, అంటే పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండడము, తర్వాత వాపు, ఇలాంటి లక్షణాలు అనేటువంటివి మనం అన్ని ఆర్థరైటిస్లో గమనిస్తుంటాం. ఎస్పెషల్లీ మనకు కారణాన్ని బట్టి కొన్ని లక్షణాలు అనేటువంటివి చేంజ్ అవుతుంటాయి. మనం ఆస్టియో ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్లయితే దీనిని మనం డీజెనరేటివ్ ప్రాసెస్ అంటారు. యాక్చువల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటిది మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇదేంటంటే మనకు సాధారణంగా జరిగేటువంటి చేంజ్ అనమాట. అంటే మనకు వయసుతో పాటు ఏ విధంగా అయితే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యలు అనేటువంటి మన బాడీ అనేటువంటి ఎలా చేంజ్ అవుతుంటుందో అలానే మనకు జాయింట్స్ లోపల కూడా అరుగుదల అనేటువంటిది వయసు పరంగా జరిగేటువంటి ప్రక్రియ అనమాట. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటిది ఏంటంటే మనకు మెయిన్గా జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ మధ్య లోపల, అంటే మన జాయింట్స్ పైన ఉండేటువంటి కవరింగ్ ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ అని చెప్తుంటాము, కార్టిలేజ్ అరుగుదల కానీ, మనకు జాయింట్ మధ్యలో ఉండేటువంటి ఈ డిస్క్స్ అనేటువంటివి కానీ ఇవన్నీ కూడా అరుగుదలకు గురైనప్పుడు మనకు ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే రెండు బోన్స్ అనేటువంటి ఫ్యూజన్కి గురి అవ్వడము, వాటి మధ్యన స్పేస్ అనేది తగ్గిపోవటం వల్ల మనకు పెయిన్ అనేటువంటిది రావడము, నడుస్తున్నప్పుడు కానీ లేచినప్పుడు కదిలించినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తుంటాము.
మెయిన్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చి వయసు ఎక్కువ పైబడిన వాళ్ళలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా స్త్రీలలో కనుక చూసుకున్నట్లయితే మెనపాజ్ తర్వాత కానీ మెనపాజ్ రీచ్ అయిన తర్వాత ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిక్స్ చేంజెస్ అనేటువంటి గమనిస్తూ ఉంటాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్లయితే ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే ఇది దీర్ఘకాలంగా వేధించేటువంటి ప్రాబ్లము. దీనిలో ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటిది మనకు అన్ని జాయింట్స్ లోపల పెయిన్ అనేటువంటిది కావచ్చు, లేదా సింగిల్ జాయింట్ అనేటువంటిది ఎఫెక్ట్ అవ్వచ్చు. దట్టు ఎక్కువ పెద్ద జాయింట్స్ లోపల మనం పెయిన్ అనేది గమనిస్తుంటాం. అలానే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో పెయిన్ అనేటువంటిది కానీ ఈ ప్రాబ్లమ్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సిమెట్రికల్గా కనబడుతుంటాయి. అంటే మెయిన్గా మనకు చిన్న జాయింట్స్ లోపల స్వెల్లింగ్ రావడం కానీ, తర్వాత స్టిఫ్నెస్ ఉండడం కానీ, పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండటము, తర్వాత జ్వరం అప్పుడప్పుడు జ్వరం రావటం, ఇలాంటి లక్షణాలు అనేటువంటి మెయిన్గా మనము ఈ చిన్న జాయింట్స్లో వాపులు చూస్తుంటాము. మెయిన్ చేతి వేళ్ళల్లో కానీ లేదంటే కాళ్ళ వేళ్ళల్లో కానీ వాపులు చూస్తుంటాం. ఆ తర్వాత మనకు డిసీజ్ అనేటువంటి ప్రోగ్రెస్ అయిన తర్వాత లేదా సమయం గడిచిన కొద్దీ ఏంటంటే పెద్ద జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లోపల మెయిన్గా మనకు రెస్టెడ్ సమయం లోపల పెయిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు నైట్ టైం అనేటువంటిది పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేటువంటిది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్ సిమ్టమ్గా చూసుకుంటాం అన్నమాట. ఎలా అయితే మనము మూమెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటామో పన్నుల్లో పడ్డప్పుడు బాగా ఈ జాయింట్స్ అనేటువంటిది కదిలించినప్పుడు అప్పుడు మనకు స్లోగా పెయిన్ అనేటువంటిది రిలీవ్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. హలో ఇమ్రాన్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇది బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి. ఇంకా దాని గురించి మాకు కనుక్కుందామని. బ్యాక్ పెయిన్ అంటే ఏమైనా పరీక్షలు చేయించారండి? మేడం ఏమైనా పరీక్షలు చేయించారా? చేయించాం మేడం. ఏం పరీక్షలు చేయించారండి? ఇది హైదరాబాద్ లో ఈసీజీ చేయించామండి. ఇంకా అంతే, అదొకటి చేయించాము. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బీపీ, షుగర్ అండి ఏం లేవండి. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చేసి 21 ఉంటుందండి. ఓకే అండి. మీకు ఏం పని చేస్తుంటారు? నేనా అండి, నేను ఇప్పుడు డిష్ ఆపరేటర్ అండి. ఓకే. మెయిన్గా మేము వయసు చూస్తుంటే 21 ఇయర్స్ అంటున్నారు, మీకు బ్యాక్ పెయిన్ అంటారు. జనరల్గా ఈ 21 ఇయర్స్ వాళ్ళ లోపల ఎక్కువగా మనం కొన్ని డిస్క్లో వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల మనకి ఈ పెయిన్స్ అనేటువంటివి ఎక్కువగా గమనిస్తుంటాం. ఎక్కువ మనకి ఏంటంటే వెయిట్ బేరింగ్ ఏరియాస్ వచ్చేసి మనకు L3, L4 కానీ L4, L5, S1 అనేటువంటి వాటిపైన మనకి ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ పడడం వల్ల అక్కడ ఉండేటువంటి నరాల మీద ఒత్తిడి పెరగడం అనేది గమనిస్తుంటాం. ఇది ఏంటంటే వయసుతో పరిమితం లేకుండానే మనకి వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల చిన్న వయసు వాళ్ళలో అయినా కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా కావచ్చు, వాళ్ళ ఎక్కువ సమయం కూర్చోవటం వల్లనే కావచ్చు, లేదా ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానీ, 2 వీలర్స్ నడిపే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువ మనకు గతుకులున్న రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళలో కానీ, ఎక్కువ స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ డిస్క్ చేంజెస్ అనేటువంటి గమనిస్తుంటాం. ఎక్కువగా డిస్క్ బల్జ్ లాంటి చేంజెస్ గమనిస్తుంటాం. వీళ్ళల్లో ఏంటంటే మనకి నడుము నొప్పి అనేటువంటిది రావడం గమనిస్తుంటాం. కొందరిలో ఏంటంటే ఫిజికల్ ఎక్సర్షన్తో కూడా నడుము నొప్పి రావచ్చు. అంటే ఎక్కువగా పని చేయడమో లేకపోతే ఎక్కువ అలసిపోయినప్పుడు కూడా మామూలుగా నడుము నొప్పి రావచ్చు. కొంతకాలం మనము రెస్ట్ తీసుకున్న తర్వాత పెయిన్ అనేటువంటి దానంతట అది తగ్గిపోవడం అనేది చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకు ఈ బ్యాక్ పెయిన్ కనుక సివియర్గా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఒక ఎక్స్రే తర్వాత MRI కనుక చేయించినట్లయితే ప్రాబ్లం ఏంటి, ఎంత మేరకు ఉన్నది అనేది చూసుకుని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. హోమియోపతిలో మీకు పెయిన్కి సంబంధించి మీకు నడుము నొప్పి కానీ నెక్ పెయిన్ కానీ వీటికి మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, హైదరాబాద్ కాలర్ ఉన్నారు. హలో హలో మహేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇదేం లేదండి, నాకు మామూలుగా ఈ యాంకిల్ ఉంది కదా, యాంకిల్లో పెయిన్ వస్తుంది మార్నింగ్. మార్నింగ్ లేవగానే పెయిన్, మళ్ళీ కొంతసేపు నడిచిన తర్వాత పెయిన్ ఉండదు, మళ్ళీ కూర్చొని లేచిన తర్వాత పెయిన్ ఉంటుంది బాగా.
షూ వేసుకున్నప్పుడు పెయిన్ ఉండదు అనమాట, కొద్దిగా నడుస్తాం, లింపింగ్ గా నడపాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంఆర్ఐ కూడా తీయించాము స్పైనల్, 6, 7 అక్కడ కొద్దిగా అరుగుదల ఉంది అట్లా అనేసి అన్నారు అనమాట. ఏ 6, 7 అండి? మెడ భాగంలోనే నడుము భాగంలో అన్నారు? నడుము భాగంలో, నడుము భాగంలోనూ మెడ భాగంలో కూడా పైన కింద. తర్వాత వచ్చేసి మార్నింగ్ అండి, మార్నింగ్ లేవగానే ఒక్కొక్కసారి అసలు నడవలేకపోతాం, మెత్తటి చెప్పులు వేసుకుంటే నడవగలం కొద్దిగా, మళ్ళీ కొంతసేపు నడిచిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. దట్ ఇస్ ది ప్రాబ్లం అండి. ఓకే. ఈ మెడ నొప్పి కూడా ఏమైనా ఉంటుందండి? కొద్దిగా స్లైట్ గా అండి, ఎప్పుడన్నా కొద్దిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను నేను వెహికల్, ప్రొఫెషన్ కూడా మార్కెటింగ్ అనమాట. ఓకే అండి. ఏజ్ ఎంత ఉండొచ్చు అండి మీది? వయసు ఎంత ఉండొచ్చు అండి మీది? 59 అండి. 59 ఇయర్స్. ఓకే. బీపీ, షుగర్స్ ఏమైనా ఉన్నాయండి? షుగర్ ఉందండి, అది కంట్రోల్లోనే ఉంది. నాకు ఇది కూడా బైపాస్ కూడా అయింది 3 years బ్యాక్. అచ్చా. ఓకే. మీ కండిషన్ వచ్చేసి ప్లాంటార్ ఫేషైటిస్ అంటారండి, జాగర్స్ హీల్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఈ యాంకల్ జాయింట్లో ఉండేటువంటి క్యాల్కేనియల్ స్పర్స్ అనేటువంటి, అంటే బోను అరుగుదలకి గురైపోయి ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవ్వడం వల్ల కూడా పెయిన్ రావచ్చు. దీంతో ఇదేంటంటే మనకి ఎప్పుడైతే మనం రెస్ట్గా ఉంటామో, రెస్ట్గా ఉండి సడన్గా మనము లేచి నడవడం ప్రారంభం చేసినప్పుడు ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా మనం అర్లీ మార్నింగ్ ఇది ఎక్కువగా ఉంటుంది, అంటే రాత్రి అంతా మనం రెస్ట్ మీద ఉండి మార్నింగ్ లేచి నడవాలంటే బాగా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపు మనం నడిచిన తర్వాత పెయిన్ అనేటువంటి స్లోగా రిలీవ్ అవ్వడం అనేది చూస్తుంటాం. అదేవిధంగా డేలోనైనా కూడా మనం కొంత కంటిన్యూస్గా కూర్చున్నా కానీ, కంటిన్యూస్గా రెస్ట్ తీసుకొని సడన్గా లేచి మనము నడవడానికి ట్రై చేసినప్పుడు ఈ పెయిన్ అనేటువంటిది ఎక్కువ ఉండడం గమనిస్తుంటాం. దీనికి ఏం లేదంటే దీంట్లో హోమియోపతిలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. ఇంకొకటి మీరు చేస్తున్నట్టుగా దీనికి మెత్తటి చెప్పులు వాడడం అనేది చాలా అవసరం అండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్లాంటార్ ఫేషైటిస్ అనేది తానుగా, అంటే మీరు ఈ చెప్పులు ప్రాపర్ చెప్పులు వాడుతూ అలా వెయిట్ కూడా, ఒకవేళ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువ గమనిస్తుంటాం. అది కాకుండా ఎక్కువ నిలబడి ఉండే వాళ్ళలో కూడా ఈ ప్లాంటార్ ఫేషైటిస్ ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అవి కొన్ని మీ ఆక్యుపేషన్ని కొంచెం చేంజ్ చేసుకుని, అంటే వాటిని అవాయిడ్ చేస్తూ మెత్తటి చెప్పులు వాడినా కూడా మీకు పెయిన్ అనేటువంటి కొంత బెటర్ అవుతుంది. తర్వాత మీకు అలానే పెయిన్ కనుక సివియర్గా ఉంటే ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది మాకు బ్యాక్ సైడ్ పెయిన్, ఈ మెడలు ఉన్నాయి, మెడల నొప్పులు, మెడల కాడికి వెళ్ళి ఎంతకు బ్యాక్ సైడ్ మొత్తం ఇంటి దగ్గర పెయిన్ ఉంది. పరీక్షలు చేయించారండి మరి ఏమన్నా? పరీక్షలు చేపించిన. ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏమన్నా బ్యాక్ పెయిన్ అది అన్ని చెప్పారు. ఓకే, మీరు ఏం పని చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాను. ఓకే, ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని మన హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఒకసారి రిపోర్ట్స్ చూసుకుని మీ ప్రాబ్లం ఏంటి చూసి, జనరల్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వెన్నెముక లోపల మనకు డిస్క్లు అనేవి ఉంటాయండి. అంటే మనకు ఆ వెన్నుపూసలు అనేటువంటి సులభంగా కదలడానికి వీలుగా మనకు 2 వెన్నుపూసల మధ్య డిస్క్లు అనేటువంటి రబ్బరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ రబ్బరీ స్ట్రక్చర్ లోపల అంటే ఒక వాటర్ కంటెంట్ ఉంటుంది, అంటే ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది, అది ఎప్పుడైతే ఆ జిగురు పదార్థము అరిగిపోవడం వల్ల మనకు పూర్తిగా డిస్క్లు అనేటువంటి పల్చబడిపోయి పూర్తిగా అరిగిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే 2 వెన్నుపూసలు కూడా ఒకదానికొకటి రాపిడికి గురవడము చూస్తుంటాం. అయితే ఈ వెన్నుపూసల మధ్య నుండి ఏంటంటే మనకు కొన్ని నరాలు వెళ్తాయి, అంటే మన తల నుండి మొదలుకొని నడుము వరకు కూడా మనకు అన్ని నరాలు అనేటువంటి వెన్నుపూసల మధ్య నుండి బయలుదేరుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వెన్నుపూసలు అనేటువంటిది ఒకదానికొకటి రాపిడికి గురవుతుందో అప్పుడు మనకి ఈ నర్వ్ రూట్స్ పైన ప్రెషర్ అనేటువంటిది పడడం వల్ల మనకు ఒకవేళ మీకు నెక్ భాగంలో ఆ ప్రాబ్లం జరుగుతుంది అంటే కనుక నెక్ పెయిన్ రావడం కానీ, లేకపోతే చేతుల్లో మంటలు, లేకపోతే పోట్లు, తర్వాత సూదులు
సూదులతో పొడిచినట్టు లేదంటే లాగినట్టు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అది ఒకవేళ నడుం భాగంలో కనుక ఈ మార్పు జరిగినట్లయితే నడుమ భాగం లోపల ఎక్కువగా లాగినట్లు ఉండడం కానీ, లేకపోతే నడుము నుండి మనకు ఒక పెద్ద నరం అనేటువంటి సయాటిక్ నరం అనేటువంటిది ఉంటుంది. అది నరం కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ నరం అనేటువంటి ఒత్తుకుపోవడం వల్ల కూడా నడుం భాగంలోనే పెయిన్ ఉండొచ్చు, లేకపోతే తొడలలో కానీ కాళ్ళలో కానీ పెయిన్ అనేటువంటిది, ఈ ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్లు అనిపించడం కానీ, తిమ్మిర్లు వచ్చినట్లుగా సెన్సేషన్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనము ఈ డిస్క్లో వచ్చేటువంటి మార్పులతో చూస్తుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ మీది డిస్క్ బల్జ్ కానీ లేకపోతే డిస్క్ డీజెనరేషన్ లాంటి చేంజెస్ మనం ఎక్కువగా ఈ వెన్నెముక లోపల చూస్తూ ఉంటాం ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని బ్రాంచ్ని సంప్రదించినట్లయితే మీ రిపోర్ట్స్కి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. ఖచ్చితంగా మీది ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నా పేరు తిరుపతి అండి, చంపేట. ఓకే, చెప్పండి మీ సమస్య చెప్పండి. నాకు మేడం కడుపులో కొంచెం బాగా అది ఆందోళనగా అవుతుంది, దానికి ఏమైనా చికిత్స అని. ఓకే, ఎప్పటి నుంచి అండి ఇది ప్రాబ్లం? అంతా 4 months అవుతుంది మేడం. దాంతో ఏమవుతుందండి, ఏమైనా వెంటనే మోషన్ వచ్చినట్టు కానీ లేకపోతే యూరిన్ వచ్చినట్లు అట్లాంటి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? మోషన్ ఊకే ఒక 3-4 సార్లు వస్తుంటుందండి. ఓకే, అట్లా అయ్యి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు మోషన్ రావడం, తినడం మళ్ళీ అట్లా మోషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అది ఏం ప్రాబ్లం మేడం ఏంది అనేది చెప్పేసి. డాక్టర్ని సంప్రదించారండి? అంటే నేను ఒకసారి హైదరాబాద్ లో ఓమ్నీలో చూపించుకున్నా మేడం. ఓకే ఓకే. ఓమ్నీలో అంటే గుండె కొంచెం దడదడగా అనిపిస్తే చూపించుకున్నా, ఇది అంతా నార్మల్ వచ్చింది మేడం. ఇది ఈ మధ్యలో మళ్ళీ ఇది కొంచెం ఆందోళనగా ఉంటుంది, మనసు మొత్తం హెడ్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యి భయం అవుతుంటుంది. ఓకే అండి, ఇది మీ ప్రాబ్లం మోస్ట్ ప్రాబబ్లీ ఐబిఎస్ లక్షణాల్లాగా కనబడుతుందండి. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం యాంగ్జైటీకి గురి అవ్వడము, తొందరగా మనం భోజనం చేసిన తర్వాత వెంటనే మనకు మోషన్ వచ్చినట్ల ఫీలింగ్ రావడము, మోషన్ రావటము, అదేంటంటే ఒకసారి భోంచేస్తే ఒక 2-3 times మోషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మోషన్ వెళ్ళినా కూడా మనకు ఆ సాటిస్ఫాక్షన్ మళ్ళీ మోషన్ వస్తున్నట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, ఒకలాంటి యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు ఐబిఎస్లో కనబడుతుంది. తర్వాత మీకు కొన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కనుక చేస్తే దాన్ని బట్టి మనకు ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నా కూడా మనకి ఈ యాంగ్జైటీ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంటుంది. ఒకసారి దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. థైరాయిడ్ టెస్ట్ ఒకటి, తర్వాత షుగర్ టెస్ట్, ఇవన్నీ కూడా ఒకసారి చేయించి లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని కనుక బ్రాంచ్ సంప్రదిస్తే మీకు తప్పకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చండి. ఓకే, గద్వాల నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం కీళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే మేడం చెప్పండి. కీళ్ళ నొప్పులు 4 సంవత్సరాల దాకా నుండి కీళ్ళు అరిగినావని చెప్తున్నారు మేడం. ఓకే, అది ఓమేలో ఏమైనా మందులు ఉన్నాయి మేడం, అట్లా ట్రీట్మెంట్ ఏమన్నా? మీ వయసు ఎంత అండి? మా వయసు 46 మేడం. ఓకే, ఏం పని చేస్తుంటారండి? అగ్రికల్చర్ చేస్తుంటాం మేడం. ఓకే, ఈ కీళ్ళ నొప్పులకి అంటే కీళ్ళు అరుగుదలని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. మెయిన్గా మనకి మోకాళ్ళలో కానీ నడుములో కానీ యాంకల్ జాయింట్లో కానీ ఈ అరుగుదల అనేటువంటిది ఎక్కువగా గమనిస్తుంటాం. మెయిన్ ఇదేంటంటే మనకు ఈ కార్టిలేజ్ అనేటువంటిది వయసు పరంగా దెబ్బతిన్నప్పుడు, పూర్తిగా అరిగిపోయినప్పుడు ఈ కీళ్ళు అనేటువంటిది అరిగిపోతూ ఉంటుంది. దాంతో మనకు 2 కీళ్ళ మధ్యన 2 ఎముకల మధ్యన ఉండేటువంటి స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఒకదానికొకటి రాపిడికి గురవడం వలన మనకు బోన్ స్పర్స్ అనేటువంటి ఏర్పడతాయి. దాంతో మనకు విపరీతమైన పెయిన్ రావడం అనేటువంటిది చూస్తూ ఉంటామండి. దీనికి మనము ట్రీట్మెంట్ అనేటిది హోమియోపతిలో అవైలబుల్ ఉంది. ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏంటంటే బోన్కి సరైనటువంటి రక్త ప్రసరణ జరగడం కానీ, బోన్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆస్టియోసైట్స్ అంటాము, వాటి యొక్క అభివృద్ధికి మనకు ఆస్టియోసైట్స్ అనేటువంటివి వృద్ధి చెందటానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అది కాకుండా మనకి ఈ కీళ్ళకి ఏదైతే సపోర్ట్ ఇచ్చేటువంటి లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి టెండాన్స్ వీటన్నింటికి కూడా రక్త ప్రసరణ అనేటిది బాగా జరగడం కోసం మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే మీకు కీళ్ళకి సపోర్ట్ అనేటువంటిది బాగా అందుతుంది. దాంతోపాటు మీకు బోన్ అనేటువంటిది బోన్ డెన్సిటీ అనేటువంటిది పెరగడం
ఇవ్వడం వల్ల హెల్దీ అవుతుంది. దాంతో మీకు పెయిన్ అనేటువంటి తెలియకుండా ఫర్దర్ అరుగుదల అనేటువంటిది ఏదైతే డిజనరేషన్ ఉందో దానిని కంట్రోల్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు హోమియోపతి లోపల దీనికి కరెక్ట్ మీకు రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హేమంత్ గారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు హేమంత్ గారు చెప్పండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం, నా పేరు హేమంత్. చెప్పండి హేమంత్ గారు, ఏం ప్రాబ్లం? హలో. ఓకే, సో ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? మనం ఆర్థరైటిస్ లక్షణాలను ఫస్ట్ అంటే ఆర్థరైటిస్ ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేస్తామండి. ఇది ఆస్టియో ఆర్థరైటిసా, లేదంటే గౌటీ ఆర్థరైటిసా, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిసా, యాంకోలైజింగ్ స్పాండిలైటిస్, ఇట్లాంటి వాటిని మనం రూల్ అవుట్ చేసుకొని దానికి అనుగుణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మెయిన్గా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకునేది ఏంటంటే డిసీజ్ యొక్క లక్షణాలను చూస్తూ ఉంటాం. అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లక్షణాలు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్లో డిఫరెంట్ లక్షణాలు కనబడుతుంటాయి. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్, వీటన్నిటికి కూడా మనం ఏంటంటే ఫస్ట్ డైట్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి సపోజ్ గౌటీ ఆర్థరైటిస్ ఉంది. గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకి ఇక్కడ బ్లడ్ లోపల మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ అవడం వలన మనకి జాయింట్స్ లోపల ఏర్పడేటువంటి స్ఫటికాలు అంటే క్రిస్టల్స్ ఏవైతే ఉన్నో దానివల్ల మనకు వచ్చేటువంటి పెయిన్ అనేది గౌటీ ఆర్థరైటిస్గా చెప్పుకుంటాం. ఇదేంటంటే బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. మెయిన్గా ఇవి ఇక్కడ ఏంటంటే మనకు కాలు బొటవెన వేలు లోపల ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంట్లో వీళ్ళకి ఏంటంటే మనం డైట్ను సజెస్ట్ చేస్తాం. ఎక్కువగా ప్యూరిన్స్ తీసుకునే వాళ్ళ లోపలే, ఆల్కహాల్ హ్యాబిట్ ఎక్కువ ఉండే వాళ్ళ లోపల, యానిమల్ ప్రోటీన్స్ అంటే మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళ లోపల ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడము. తర్వాత కొంతమందిలో ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళలో కానీ, లేదంటే లివర్ కండిషన్స్లో కానీ మనకు ఈ ప్యూరిన్ మెటబాలిజం అనేటువంటి దెబ్బతినడం వల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది. వాళ్ళకి ఇవి రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట ఫుడ్. దానికి అనుగుణంగా మనం ఏంటి ప్రాబ్లం ఏంటి ఎక్కడ అనేది దానికి చూసుకొని దానికి ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే మనము ఫస్ట్ సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సైమల్టేనియస్గా మనకు ఈ పెయిన్ రిలీఫ్ ఇచ్చేటువంటి మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటాం. వీటన్నిటికి కూడా ఏంటంటే మనము ఒక కాన్స్టిట్యూషన్ తీసుకుంటాం అనమాట. అంటే ఇది ఏ రకమైనటువంటి కీళ్ళ నొప్పి, ఇది అరుగుదలతో వచ్చినటువంటి నొప్పా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్తో వచ్చిందా, లేదంటే ఇమ్యూన్ ప్రాబ్లమా అనేది మనం చూసుకుని దానికి అనుగుణంగా మనము ట్రీట్మెంట్ అనేటువంటి సెలెక్ట్ చేయడము. దాంట్లో ఏంటంటే మైండ్ సిమ్టమ్స్ కానీ బాడీ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ విధానంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏమవుతుందంటే మెయిన్గా అండర్లయింగ్ పెథాలజీ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ కరెక్ట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా మనం ఈ ప్రజెంట్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చేంజెస్ అనేవి వచ్చేలాగా ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్ ఈ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తాం దీంతో ఏంటంటే రికరెన్స్ అనేది మనము ఉండదు అనమాట దీంట్లో. ఓకే, సో కొన్ని ఫీవర్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గునియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఫీవర్ తగ్గిన తర్వాత కూడా జాయింట్ పెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఆ జాయింట్ పెయిన్స్కి ఆర్థరైటిస్కి వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్కి డిఫరెన్సెస్ ఎలా తెలుస్తాయి? మెయిన్గా అంటే మనకు పెయిన్స్ అనేటువంటివి అంటే పాస్ట్ హిస్టరీ కనుక తీసుకుంటే జనరల్ చెప్తూ ఉంటారు అనమాట. నాకు 6 months బ్యాక్ లేదా 1 month బ్యాక్ చికెన్ గునియా వచ్చింది లేదా అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనేసి. వీటిలో ఏమవుతుందంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఎక్కడో ఒక చోట మనకు వైరస్ అనేటువంటిది మిగిలిపోయి ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే లాంగ్ రన్ లోపల మళ్ళీ మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటాము. ఈ జాయింట్ పెయిన్స్ రావడం అనేటువంటిది గమనిస్తాం. ఎస్పెషల్లీ మనం చికెన్ గునియా కనుక తీసుకున్నట్లయితే వీళ్ళలో ఏంటంటే పెయిన్ అనేటువంటిది ఫీవర్ వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈవెన్ 10 years వరకు కూడా జాయింట్ లోపల పెయిన్ అనేటువంటిది చూస్తుంటాం. వాళ్ళలో కూడా మనకి హోమియోపతి లోపల చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి, లేటెస్ట్ మెడిసిన్స్. దాంతో మనకు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఓవరాల్గా ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.